గైస్ అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నా. తమ్ముళ్ళు చూశారు కదా. ఈ ఒక టైగర్ బండిల్ ని నేను అమెరికన్ సర్వర్ లో స్పిన్ చేస్తా అండ్ పాకిస్తాన్ సర్వర్, దాంతో పాటు ఇండియన్ సర్వర్ లో కూడా స్పిన్ చేసి చూపిస్తా. సో ముందుగా చూసుకుంటే మాత్రం మన ఇండియన్ సర్వర్ అనమాట. ఇది మా ఫ్రెండ్ అకౌంట్. ఇక్కడ చూసుకున్నట్లయితే 29 రూపీస్ కి వచ్చేసరికి 300 డైమండ్స్. ఇంకా ఆగుతావా? సింపుల్ గా రిడీమ్ కోడ్ కొట్టేసి టాప్ అప్ చేసాం. పర్చేస్ సక్సెస్ఫుల్లీ అనమాట. క్లియర్ గా వచ్చేసరికి నువ్వైతే చెక్ చేసుకోవచ్చు. మనోడికి నువ్వు బ్యాక్గ్రౌండ్ చూసిన మాత్రా బండ్లు వచ్చేసరికి ఫ్రీగా వచ్చింది అయ్యా బాబు. అది కూడా ఒక స్పిన్ 2 స్పిన్ లో కొట్టాడు. సింపుల్ గా వచ్చేసరికి మాత్రా బండ్లు వచ్చిందని నేను షాక్. ఎంత ఒక 40 డైమండ్లు 50 డైమండ్లు ఉన్నాయి. మొత్తానికి ఏదో స్పిన్ అయితే కొట్టాడు. ఆ టోకెన్స్ కూడా యూజ్ చేసి తీరా చూస్తే మాత్రా బండ్లు నిజంగానే వచ్చింది. ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చెప్పా, మా ఫ్రెండ్కి వచ్చేసరికి ఒకటికి మాత్రా బండ్లు ఫ్రీగా వచ్చిందని చెప్పి. ఆ అకౌంట్ ఎవరిదో కాదు, వీడికే. వచ్చింది వీడికే అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడి ప్రొఫైల్ అయితే చూపిస్తాను, చూసుకోవచ్చు. వైట్ డెవిల్ అండ్ 60 అనమాట లెవెల్ వచ్చేసరికి. దాంతో పాటు ఇది అకౌంట్ ప్రొఫైల్ వచ్చేసరికి కంప్లీట్ గా అంతా తోపు అయితే ఏం కాదు కానీ, బట్ మనోడికి లక్ మాత్రం వేర్ లెవెల్. ఇంకా పైన చూసుకుంటే మాత్రం 302 డైమండ్స్ అయితే ఉన్నాయి. ఇంకేమన్నా ఆగుతావా? ఆగొద్దు, అసలు తగ్గేదే లేదు. సింపుల్ గా వచ్చేసరికి లక్ రాయల్లోకి అయితే వచ్చారనమాట. సింపుల్ గా వచ్చేసరికి స్పిన్నింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ మనోడి దగ్గర 2 వాచెస్ ఉన్నాయి. సరే ఇవన్నీ కాదులే. సింపుల్ గా వచ్చేసరికి మన గేమ్ లో ఎక్కడో మొత్తానికి ఏదో టోకెన్ ఎక్స్చేంజ్ ఈవెంట్ ఏదో ఇచ్చాడు, దానికి ఏమైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని చూస్తే మాత్రం కింద వాచెస్ అయితే లేవు కానీ ఈ టోకెన్స్ వచ్చేసరికి ఎక్స్చేంజ్ చేసుకోవాలని ఉంది. ఆయన ఇక్కడ ఎక్స్చేంజ్ స్టోర్ లో చూసుకుంటే మాత్రం ఆ నరేటో టోకెన్స్ కూడా పెద్దగా అయితే ఏం లేవు. సో పక్కన పెట్టేసుకుందాం. అండ్ సింపుల్ గా వచ్చేసరికి ఫస్ట్ స్పిన్ వచ్చేసరికి లక్ రాయల్ లో గోల్డ్ రాయల్ స్పిన్ చేద్దాం. సప 1 2 అండ్ 10+1 ఫాస్ట్ కొట్టేసి ఇంకా సింపుల్ గా వచ్చేసరికి ఇక మొదలెడదాం స్పిన్. 10+1. అరే యార్ ఏదైనా వచ్చిందా? మొత్తానికి ఏదో వచ్చినట్టు అనిపించిందే. లేదు ఏం లేదు. 10+1 కాదు, 5+1 స్పిన్ అనమాట. అది వచ్చేసరికి నేను ఇంకా బండిల్ మీద మెరవంగానే ఇంకా నిజంగానే ఏమైనా వచ్చిందేమో అనుకున్నా. ఇంకో 5+1 కొట్టా, బట్ అలా ఇక్కడ టోకెన్స్ వస్తున్నాయి నాకు. 5+1 2 కొట్టాను. అయినా సరే మనకు వచ్చేసరికి 10% డిస్కౌంట్ ఉంది, తెలిసిందే. అంటే అందరికి ఉండిద్ది ఇక్కడ. సో 90 డైమండ్స్ కి 5+1 అని కొట్టొచ్చు. అది సింగిల్ స్పిన్ వచ్చేసరికి 20 డైమండ్స్ పెట్టి కొట్టొచ్చు అనమాట. మొత్తానికి 3 5+1 కొట్టా. నా దగ్గర 68 ఉన్నాయి. సరే ఎన్ని కాదులే. ఇక్కడ వచ్చేసరికి ఈ సోలో అమౌంట్ ఉంది కదా, నేనే ఆల్రెడీ ఒక షార్ట్ లో కూడా చెప్పాను, సింగిల్ స్పిన్ కి చాలా మందికి పర్మనెంట్ వచ్చిన రోజులు ఉన్నాయి. ఓహో, ఇదేదో ఎంపీ క్రేట్స్ అయితే వచ్చినాయి అనమాట. బాక్సెస్ వచ్చినాయి, అవి ఓపెన్ కొట్టేసాను. అవి కూడా సంథింగ్ ఎన్ని డేస్కో వచ్చినాయి. అండ్ 59 డైమండ్స్ ఉన్నాయి. ఇంకా ఇదేదో బాగుంది. బుయ్యా పాస్ వచ్చేసరికి 9 డైమండ్స్ అంట. సింగిల్ స్పిన్ వచ్చేసరికి ఒకటి కొట్టాం, ఏదో 2 వాచర్ వచ్చిందండి. ఇంకా ఇక్కడ చూసుకుంటే మాత్రం మొత్తానికి A94 సంథింగ్ AWM ఈ గన్స్ వచ్చేసరికి ఒక 2 days లో రాబోతున్నాయి అంట. 20 hours సంథింగ్ ఎంతో రిమైనింగ్ పెండింగ్ అయితే ఉంది. సో చెక్ చేయొచ్చు. అది ప్రైమ్ లెవెల్ 7 అండ్ లెవెల్ 8 ఉన్న వాళ్ళకి మాత్రమే ఎర్లీ యాక్సెస్ వస్తుంది, అంటే ముందుగానే ఓపెన్ అవుతుంది. మనకు మాత్రం ఇంకా అందే సంగతి, ఏం చేయలేం. మన దగ్గర ఉన్న డైమండ్లకి ఒక్కటైతే ఈవెంట్ పర్ఫెక్ట్ గా స్పిన్ చేయలేం, బట్ ఏం చేయలేం. అన్నిట్లో ఏ తక్కువ డైమండ్స్ కి స్పిన్ వస్తే దాన్ని కొడదాం అనమాట. ఇక్కడ ఫిస్ట్ స్కిన్ ఉంది 9 డైమండ్స్ అండ్ 19 డైమండ్స్ కూడా కొట్టేద్దామా? సింపుల్ గా వచ్చేసరికి కొట్టేశాను అనమాట. వచ్చిద్దా అనుకుంటే మాత్రం లేదు మావా, షిట్ మ్యాన్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మాత్రం 39 డైమండ్స్. మన దగ్గర మాత్రం 22 డైమండ్సే కాబట్టి సో దీన్ని కొడదామా స్పిన్? సరే ఇక ఆలోచించే పనిలేదు కానీ 19 డైమండ్స్ ఉన్నాయి కాబట్టి ఒక స్పిన్ కొట్టేసా. వచ్చిందా అనుకుంటే మాత్రం షిట్, బ్యాక్ ప్యాక్ వచ్చింది. ఇంకా 3 డైమండ్ ఉన్నాయి. ఈ 3 డైమండ్స్ తో మనం ఏం చేయలేం. సో ఎక్స్చేంజ్ స్టోర్ కి అయితే వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం అసలు ఏంటి సిచ్యువేషన్. అసలు ఈ బండిల్ ఎన్ని డైమండ్స్ ఉందని చూస్తే మాత్రం, అంటే ఎన్ని ఓచెస్ ఉందంటే 20 ఓచెస్ కావాలి మనకి. అదేంటి బ్రో అక్కడ 200 ఉంది, నువ్వు 20 అంటున్నావు అంటే అదే మ్యాజిక్ అనమాట. 200 ఓచెస్ వస్తేనే ఆ బండిలో వస్తుంది. ఆ మేల్ అండ్ ఫీమేల్ ప్రతి ఒక్కటి వచ్చేసరికి 200 ఓచెస్. తర్వాత VSS పర్మనెంట్ గన్ స్కిన్ వచ్చేసరికి 150 ఓచెస్ అనమాట. అండ్ బొడ్డ WR వచ్చేసరికి ఓ షిట్ జస్ట్ 60 ఓచెస్. అండ్ సర్బోర్డ్ కావచ్చు, అండ్ బైక్ స్కిన్ కావచ్చు, పిట్ స్కిన్ కావచ్చు, దాంతోపాటు నేమ్ చేంజ్ కార్డ్ అని వచ్చిందంటే మన దగ్గర అన్ని లేవు. జస్ట్ 36 మాత్రమే. అట్లీస్ట్ వచ్చేసరికి ఒక 50 అన్నా ఉంటే ఏదో ఒకటి ఎక్స్చేంజ్ చేద్దాం అనుకున్నా, బట్ 25కి వచ్చేసరికి సర్బోర్డ్ ఉంది. బట్ ఎందుకులే పనికొస్తే నెక్స్ట్ టైం ఏదైనా ఈవెంట్ స్పిన్నింగ్ అనుకొని అలా వదిలేసా. సో ఇంక ఇవన్నీ కాదు, ఎన్ని స్పిన్నింగ్ చేసిన అనవసరం. సో అసలు ఇండియన్ సర్వర్లో 300 డైమండ్లకి ఆ బండిల్ రావడం కానీ, లేదంటే ఏదో పిచ్చి బండిల్ రావడం కూడా ఇంపాసిబుల్ అనమాట. నేను చాలా వీడియోలు చూసాను యూట్యూబ్లో కూడా. సో ఇంకా మనం ఏం చేయకుండా సింపుల్ గా పాకిస్తాన్ సర్వర్లోకి వెళ్దాం. పాకిస్తాన్ సర్వర్ అనమాట కాబట్టి క్లియర్గా వచ్చేసరికి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు సర్వర్ నేమ్ ఏంటని చెప్పి. అండ్ నెక్స్ట్ అమెరికన్ సర్వర్ కూడా చూపిస్తా. బట్ పాకిస్తాన్ సర్వర్లో వచ్చేసరికి నేను చాలా కష్టపడి గేమ్ 4-5 ఆడి సో 2-3 రోజులు చూస్తాను అసలు డ్రాప్ పడితే తీద్దాం ఏంటి సిచ్యువేషన్. 10 రూపాయలు 30 రూపాయలు అయినా పర్లేదు అనుకుని చూస్తే మాత్రం ఇక్కడ డ్రాప్ పడింది. బట్ దరిద్రం ఏంటో తెలుసా, 10 రూపాయలు పడలేదు, 9 రూపాయలు పడలేదు, అట్లా అని చెప్పి 29 రూపీస్ కూడా పడలేదు అనమాట. 30 రూపీస్ కూడా పడలేదు. హైలైట్గా వచ్చేసరికి 79 రూపీస్, అది కూడా 100 డైమండ్లు మాత్రమే. వేస్ట్ బొక్క. దాంతో ఒక లూట్ బాక్స్ ఇచ్చాడు. అసలు లూట్ బాక్స్ నాకు అనవసరం, బట్ ఎందుకు ఇచ్చాడో తెలీదు. ఓకే సరే ఇవన్నీ అయ్యే పనులు కాదులే.
మరీ ఒక 1000 డైమండ్ టాప్అప్ చేసి ఈ సర్వర్లో వచ్చేసరికి స్పిన్ చేసి అంత కెపాసిటీ మన దగ్గర లేదు, అంత తోపు ఇవ్వడం వల్ల కూడా కాదనమాట. మనం ఇక్కడ మనకు వచ్చేసరికి 11 డైమండ్స్ ఉన్నాయి. సో 11 డైమండ్స్కి న్యాయం చేయాలి కదా. ఇదే ఫిష్ స్కిన్ ఉంది ఫేడెడ్ వీల్ వచ్చేసరికి, నేను ఇంకా పర్మనెంట్ వచ్చింది అనుకున్నా, తీరా చూస్తే మాత్రం దాని పక్కన మ్యాజిక్ క్రియేట్స్ వచ్చినాయి. ఇంకా ఈ ఒక 4-5 ఫ్రీ స్పిన్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రీ స్పిన్స్ అయితే కొట్టేసి ఈ సర్వర్ అయితే వదిలేసి వెళ్ళిపోదాం. సేమ్ మన సర్వర్కి వెళ్ళి సర్వర్కి వచ్చేసరికి ఆ A94 అండ్ AWM స్కిన్స్ ఉన్నాయి కదా, సేమ్ ఈవెంట్స్ వచ్చేసరికి ఒక టైంకి ఇస్తాడు అనుకుంటా. టైం అయితే డిఫరెన్స్ లేదు, మన సర్వర్లో ఎన్ని గంటలు అయితే ఉందో వీళ్ళ సర్వర్లో కూడా అన్ని గంటలే చూపిస్తుంది. సో సేమ్ పెద్ద డిఫరెన్స్ అయితే ఏం కనపడలేదు. సో ఈ సర్వర్ పక్కన పెట్టేసి నెక్స్ట్ 1 ఆఫ్ 3 డ్రాప్స్ అయితే వచ్చింది అనమాట. ఇది వచ్చేసరికి నార్త్ అమెరికన్ సర్వర్, అర్థమవుతుందా, అమెరికన్ సర్వర్. మనకు నచ్చేలాగా 3 ఆఫ్ 1 డ్రాప్ అయితే పడింది, అర్థమైంది కదా. వాటిలో వచ్చేసరికి ఒకటి మాత్రం నేమ్ చేంజ్ కార్డు మాత్రం 290 రూపాయలు. ఇక తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మాత్రం ఒకటైతే 29 రూపాయలకి 300 డైమండ్లు ఉంది. ఇది ఇంకా హైలైట్, అంటే 299 కాదు 199 మామ. కానీ ఇక్కడ చూసుకో, ఇది నార్త్ అమెరికన్ సర్వర్, నీకు సర్వర్ అయితే చూపించాను. ఇక్కడ 10 రూపాయలకి వచ్చేసరికి 199 డైమండ్స్. దాంతోపాటు నెక్స్ట్ డ్రాప్ చూసుకుంటే మాత్రం అరే యార్ దారుణం 30 రూపాయలు, బట్ 100 డైమండ్లు. ఇంకోటి వచ్చేసరికి నేమ్ చేంజ్ కార్డు అనమాట, అది వచ్చేసరికి అబ్బే పర్లేదు మనకు నచ్చదు అసలు. 290 డైమండ్స్ అనుకున్నా, తెర చూస్తే మాత్రం 290 రూపీస్కి వచ్చేసరికి ఒక నేమ్ చేంజ్ అంటే బొక్క అనవసరం అసలు. సో సింపుల్ గా వచ్చేసరికి ఇంకేముంది, ఆ 10 రూపాయలు డ్రాప్ అయితే తీసుకున్నాం. 199 డైమండ్స్ ఉన్నాయి కదా, సో 10 రూపాయలు డ్రాప్ తీసేసుకుందాం. సరదాగా వచ్చేసరికి పర్చేస్ సక్సెస్ఫుల్, నువ్వైతే చెక్ చేసుకోవచ్చు. ఓపెన్ బండిల్ వచ్చింది, దాంతోపాటు డైమండ్స్ కూడా వచ్చినాయి మనకి. సో ఇక స్పిన్ అయితే మొదలెడదామా. సో బండిల్ ఎలా ఉందో చెక్ చేసుకోవచ్చు, పర్లేదు. 10 రూపాయలకి బండిల్ ఒక 199 డైమండ్స్ అంటే చాలా తోపు. దాంతోపాటు ఈ సర్వర్లో వచ్చేసరికి చాలా బెనిఫిట్స్లు కూడా ఉన్నాయి. అంటే బెనిఫిట్స్ ఏంటో కూడా చెప్తాను మీకు. సో ఫస్ట్ టాప్అప్ వచ్చేసరికి 30 రూపాయలు చేస్తే చాలు నీకు 100 డైమండ్లు వస్తాయి. అండ్ లెవెల్ అప్ వచ్చేసరికి నీకు తక్కువ కాస్ట్కి డైమండ్స్ అయితే వస్తాయి అనమాట, అది కూడా ఎలాగో చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం, అస్సలు స్కిప్ చేయొద్దు ఓకేనా. న్యూ బీ రింగ్ అంట, మొత్తానికి వచ్చేసరికి మన పారాషూట్ స్కిన్ ఆల్రెడీ వచ్చింది. ఇక్కడ 10+1 స్కిన్ వచ్చేసరికి మన దగ్గర వాచర్స్ ఉన్నాయంట, నాకైతే తెలియదు, నేను ఎప్పుడు అకౌంట్లో కలెక్ట్ చేశానని చెప్పి. ఏదో మొత్తానికి గన్ని ఏదో మెరిసినట్టు ఉంది, వచ్చిందా ఇది గమ్మ వేసి లేదు. సో మొత్తానికి వచ్చేసరికి 10+1 వాచెస్ తో స్పిన్ చేస్తే మాత్రం మనకి ఏ టోకెన్స్ వచ్చినాయి. ఆ టోకెన్స్ ఎక్స్చేంజ్ ఏంటి సిచ్యువేషన్ అని చెప్పి చూస్తే అబే మన దగ్గర ఉన్న టోకెన్స్ కి మనం ఏం ఎక్స్చేంజ్ చేయలేము ఇక్కడ. సరే అస్సలు టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక గోల్డ్ రాయల్ అండ్ డైమండ్ రాయల్ వచ్చేసరికి సింగిల్ స్పిన్స్ అయితే చేసేసి, అంటే సో చిన్న ట్రిక్స్ అనమాట. నేను చూసా కొంతమంది యూట్యూబర్స్ వచ్చేసరికి అంటా ఉంటారు, ఏదో ఫస్ట్ స్పిన్స్ చేసామంటే ఆల్రెడీ స్పిన్నింగ్ చేశారు కదా, సో వీడికి తక్కువ డైమండ్స్ ఇచ్చేద్దాం అన్నట్టు ఒక చిన్న ట్రిక్ లాంటిది. సో అందుకని చెప్పి చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మొత్తానికి డబుల్ క్లిక్ అయింది. ఓకే, డిస్కౌంట్ తో వచ్చేసరికి మొత్తానికి ఫస్ట్ స్పిన్ అయితే చేసాము. అండ్ 118 డైమండ్స్ ఉన్నాయి, 135 డైమండ్స్ అంట సింగిల్ స్పిన్ వచ్చేసరికి. అది ఎలాగో వచ్చేలా కనపట్లా, కనీసం ఒకసారి ఈ ఫేడెడ్ వీల్ ఫిస్ట్ ఈవెంట్ చెక్ చేద్దాం. 9 డైమండ్స్కి అసలు వచ్చిద్దా ఏంటి సిచ్యువేషన్, రాదా అని చెప్పి. కొమ్మదీసి నిజంగానే వచ్చేసిద్దా ఏంటి, రాలేదు మా వచ్చా. మ్యాజిక్ క్రియేట్స్ వచ్చినాయి, ఒక దాని మీద ముందు ఆగొచ్చు కదా. ఆ ఫిస్ట్ స్కిన్ వచ్చేసరికి ఫ్రీగా పొందేవాడిని, చాలా బాగుండేది, నాకు వీడియో కూడా వర్త్ అనిపించేదే. సరే ఇవన్నీ కాదులేగా, నేను నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏవో క్రెడిట్స్ వచ్చినాయి, గన్ క్రెడిట్స్. సో ఇవన్నీ పక్కన పెట్టేసుకుందాం. ఒక సింగిల్ వెపన్ రాయల్ స్పిన్ అయితే కొడదాము, ఇంకేముంది కొట్టడం అయిపోయింది కదా. సింపుల్గా వచ్చేసరికి మళ్ళీ దీని దగ్గరికి వెళ్దామా. ఓకే 39 డైమండ్స్ స్పిన్ అయితే కొడదాం. అసలు వచ్చిద్దా రాకపోతే లేదా సిచ్యువేషన్ ఏంటని చూస్తే మాత్రం మొత్తానికి ఏదో అయితే వచ్చిందయ్యా, అది సరిపోర్ట్ అనుకుంటా. ఇంకొక స్పిన్ కొడదాం అనుకున్నా, బట్ మన దగ్గర సరిపడా డైమండ్స్ అయితే లేవు. సో ఇంకేమన్నా కొడదామా, దీనికంటే మాత్రం ఈచ్ స్పిన్ వచ్చేసరికి 30 డైమండ్స్ అంట. ఏం కొంటాం ఏం పెడతాం, మన సర్వర్లోనే బెటర్ ఏమో. మేబీ 5+1 వచ్చేసరికి 90 డైమండ్స్ ఏమో సంథింగ్. సింగిల్ స్పిన్ వచ్చేసరికి 20 డైమండ్స్. బట్ ఇక్కడ చూసుకునే మాత్రం 5+1 135, అది కూడా డిస్కౌంట్లో. అండ్ నార్మల్గా వచ్చేసరికి సింగిల్ స్పిన్ 30 డైమండ్స్ అంట. డిజర్ట్ సంథింగ్ వచ్చేసరికి ఇక్కడ బూయా పాస్ అయితే ఉందన్నమాట. బూయా పాస్ నిజంగానే వచ్చింది, ఇది కొమ్మ తీసి డిస్కౌంట్స్కి కాదు, రాలేదు మా ఫజిల్ అయితే వచ్చింది ఒకటి. అది కూడా 9 డైమండ్స్ స్పిన్లో వచ్చేసరికి ఇంకొక స్పిన్ కొడదాం. సో దీంట్లో ఏమైనా వచ్చిందని చూస్తే మాత్రం దీంట్లో కూడా ఏం రాలా, సంథింగ్ ఏదో ఫజిల్ అయితే వచ్చింది. అది వాచర్ టికెట్ నాకైతే తెలియదు దీని రిలేటెడ్. టోటల్ గా మన దగ్గర చూసుకున్న మాత్రం 3 డైమండ్స్ ఉన్నాయి, అంతకుమించి ఎక్కువ అయితే లేవు. ఆ 3 డైమండ్స్ వచ్చేసరికి మనం అసలు ఏమీ చేయలేం. సో అసలు ఈ సర్వర్స్ లో స్పెషాలిటీ ఏంటి అర్థమవుతుందా, బయట సర్వర్ లో స్పెషాలిటీ ఏంటి, ఐ మీన్ ఈ అమెరికన్ సర్వర్ లో స్పెషాలిటీ ఏంటో చూద్దాం. మన దగ్గర ఉన్న 3 డైమండ్స్ తో కూడా ఇక్కడ ఏమైనా కొనొచ్చా లేదా సిచ్యువేషన్ చూస్తే, ఇక్కడ 30 రూపాయలు కనుక టాప్అప్ చేసావు అనుకో, ఫస్ట్ వచ్చేసరికి నీకు 100 డైమండ్లు వస్తాయి అనమాట. ప్లస్ 241% డిస్కౌంట్. లెవెల్ అప్ పాస్ ఉంది వీళ్ళ సర్వర్ లో. దాంతో పాటు అరే యార్ ఇక్కడ చూసుకుంటే మాత్రం ఏంటిది, ఓ పర్చేసా, మనకొద్దాం అట్లాంటి ఏం వద్దులే కానీ బ్యాగ్ కొట్టేద్దాం. సో మనకి ఇట్లాంటి పర్చేస్లు ఇచ్చేసిన అవసరం లేదు. లెవెల్ సంథింగ్ లెవెల్ 6 లెవెల్ 5 అయింది కదా మొత్తానికి ఈ అకౌంట్లో వచ్చేసరికి, దానికోసం అనమాట. నువ్వు 30 రూపీస్ టాప్అప్ చేస్తే చాలు 120 డైమండ్స్ ప్లస్ దాంతోపాటు వెపన్ రాయల్ వాచెస్ ఒక 3 వస్తాయి. పైన బెస్ట్ డీల్ 413% డిస్కౌంట్ అని, నిజమే చాలా బెస్ట్ డిస్కౌంట్ ఇదని అయితే చెప్పాలి. అండ్ ఇక్కడ వెపన్స్ సంథింగ్ ఏదో ఉన్నాయి, మొత్తానికి ఏదైనా కొందామా అని ఆలోచిస్తున్నాను నేను. సో ఏం కొందాం అని చూస్తే మాత్రం మన దగ్గర వచ్చేసరికి ఒక డైమండ్ ఉంది కదా. సో ఒక డైమండ్తో వచ్చేసరికి ఫస్ట్ ఈ గన్ స్కిన్స్ అన్ని కొనేస్తే ఎలా ఉంటుంది, సింపుల్గా వచ్చేసరికి అది కూడా 1 వీక్ పాటు. కంగ్రాచులేషన్స్. సో నీకు వచ్చేసరికి
ఈ యొక్క 7 గన్స్ మొత్తానికి 6 గన్స్ కంప్లీట్ గా 7 days మన అకౌంట్ లో ఉంటే నువ్వు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. అంటే దీన్ని రెంటల్ టైప్ అనమాట. ఒక సింపుల్ గా వచ్చేసరికి ఒక డైమండ్ కి నీకు 1 week పాటు యూజ్ చేసుకోవచ్చు, పర్మనెంట్ అయితే ఉండదు. అండ్ ఇంకో డైమండ్ కి సంథింగ్ క్యారెక్టర్ అండ్ దాంతో పాటు వచ్చేసరికి ఆ పిట్ స్కిన్ సంథింగ్ అయితే వచ్చింది కదా, దాన్ని కూడా ఎక్స్చేంజ్ కొట్టారు 7 days పాటు మన అకౌంట్ లో ఉండి. మిగతా చూసుకుంటే మాత్రం పెద్ద అనిపించాలి 99 డైమండ్స్ సంథింగ్ బండిల్స్ వచ్చేసరికి పర్మనెంట్ తీసుకోవాలి. సో అలా పర్మనెంట్ మనం తీసుకోలేం కాబట్టి సో ఇక స్టోర్ మొత్తం ఒకసారి చెక్ చేద్దాం, ఏమన్నా చేంజెస్ ఉన్నాయి అంటే మాత్రం ఆల్మోస్ట్ ఇంచుమించు మన స్టోర్ లాగే అనిపిస్తుంది నాకు ఎందుకో. సో పెద్ద ఐటమ్స్ కూడా ఏమనిపిస్తుంది, మాస్కుల పరంగా చూసుకున్నా లేదంటే వెపన్స్ పరంగా చూసుకున్నా కానీ అండ్ క్రేట్స్ పరంగా చూసుకున్నా గ్లో వాల్స్, దాంతో పాటు వచ్చేసరికి కటానా స్కిన్స్ అండ్ క్యారెక్టర్స్ కావచ్చు, పెట్స్ కావచ్చు, ప్రతిదీ ఆల్మోస్ట్ పెద్ద డిఫరెన్స్ అయితే ఇంక అనిపించట్లేదు. ఇక్కడ వీళ్ళ సర్వర్లో కొన్ని బెనిఫిట్లు ఉన్నాయి. ఏంటంటే డైమండ్స్ పరంగా చూసుకునే మాత్రం పర్లేదు, తక్కువ కాస్ట్ కి డైమండ్స్ ఎక్కువ వస్తున్నాయి. బట్ మన సర్వర్లో ఏంటంటే డైమండ్స్ ఎక్కువ కాస్ట్, కాకపోతే సో ఏదైనా ఈవెంట్ స్పిన్కి వచ్చేసరికి మన సర్వర్లో 10 డైమండ్లు అనుకో సింగిల్ స్పిన్, వీళ్ళ సర్వర్లో వచ్చేసరికి 15-20 డైమండ్లు ఉంటుంది, మన సర్వర్లో 10 డైమండ్లు. అంటే ఎక్కడ బెటర్, కాకపోతే కొన్నిట్లో వచ్చేసరికి వర్స్ట్. ఈ సర్వర్లో నేను ఇంకోటి అబ్జర్వ్ చేశాను మామ, ఇక్కడ నేను టాప్అప్ అయితే చేయలేదు, కాకపోతే ఇక్కడ నువ్వు చెక్ చేయొచ్చు, జస్ట్ డ్రాప్ తీసే అంతే మామ. డ్రాప్ తీసేందుకు కూడా ఇక్కడ టాప్అప్ డైమండ్స్ లో వచ్చేసరికి యాడ్ అయిపోయింది. ఇది ఇంకా హైలైట్. మరి మన సర్వర్లో ఇలా యాడ్ అవడం నేనైతే ఎప్పుడు చెక్ చేయలేదు అండ్ అబ్జర్వ్ కూడా చేయలేదు అనమాట. నిజంగా మన సర్వర్లో కూడా ఇలా ఉంటుందో లేదో నాకైతే తెలియదు కానీ, బట్ ఇక్కడ హైలైట్ వచ్చేసరికి నేను టాప్అప్ చేయకుండానే నాకు వచ్చేసరికి ఆ గన్ స్కిన్ అయితే వచ్చింది. ఇది ఇంకా తోపు అని చెప్పాలి. బట్ ఓకే, సిచ్యువేషన్ అయితే ఇది. స్పిన్నింగ్ అయితే చూసారు కదా, మీకు ఎలా అనిపించింది అసలు హైలైట్ వచ్చేసరికి ఈ సర్వర్లో ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ నువ్వు చూడు, ఒకవేళ నువ్వు కొత్త యూజర్ అయితే, కాకపోతే ఇక్కడ ఏంటంటే మన సర్వర్తో కంపేర్ చేసుకుని కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంది. మనకి 80 రూపీస్ కదా 100 డైమండ్స్, బట్ ఇక్కడ 95 రూపీస్ ఉంది. ప్లస్ ఫస్ట్ టైం టాప్అప్ చేసిన వాళ్ళు 100 డైమండ్ టాప్ చేస్తే 200 డైమండ్లు వస్తాయి, 200 చేస్తే 400, 400 చేస్తే 8 అండ్ 1000 చేస్తే మాత్రం 2000 అలా ఉంటాయి అనమాట. కాకపోతే కాస్ట్ చూసుకుంటే మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంది. ఈ మాటకి ఆ మాట కానీ మన ఇండియన్ సర్వర్ బెస్ట్ అనిపించింది. కాకపోతే కొన్ని విషయాల్లో తప్పనిచ్చి కాస్ట్ పరంగా చూసుకుంటే మాత్రం టాప్అప్ 100 డైమండ్స్ పరంగా చూసుకుంటే మాత్రం మన సర్వరే బెస్ట్ మామ, అది మాత్రం ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. ఇది సిచ్యువేషన్. అండ్ ఈ వీడియో అనిపించింది ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ బండిల్ రాబోతుంది, దానిపైన కూడా ఒక బుర్రపాటు వీడియో చేస్తా, మీరు రెడీగా కమెంట్ చేయండి.